ఎన్నికల ప్రచారం మరో గంటలో ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత పులివెందుల్లో మైక్లు మోగబోనున్నాయి. ఇక ఆగస్టు 12న పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పులివెందుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పగడ్బందీ చర్యలు చేపట్టింది. అలాగే పులివెందుల్లో పురపాలక సంఘంలో కలిసిపోయిన గ్రామాల మినహా మిగిలిన 5 ఎంపీటీసీ స్థానాల పరిధిలో బై ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఒంటిమిట్టలో 9 ఎంపీటీసీ స్థానాల పరిధిలో 24,606 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక బ్యాలెట్ విధానంలో జరిగే ఈ పోలింగ్ పై పీఓలకు కడపలోని కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాల వినియోగం, పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అయితే గత 30 ఏళ్లుగా పులివెందుల్లో జెడ్పీటీసీ స్థానాలకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ 1995, 2006తో పాటు 2013, 2021లో ఏకగ్రీవ ఎన్నికలు కొనసాగాయి. ఇక తాజాగా జరుగుతున్న ఉప ఎన్నికలతో 30 ఏళ్ల ఏకగ్రీవాలకు బ్రేక్ పడినట్లయింది. ఈసారి ఈ పోటీలో వైసీపీతో పాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో తమ అభ్యర్థులను పోటీలను నిలబెట్టాయి. ప్రధానంగా ఈ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ ఉంది. ఊరూరా వెళ్లి తమను గెలిపించాలని ఆ పార్టీల నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. అవసరమైన సంక్షేమ, అభివృద్ధి పనులు చేస్తామంటూ హామీలిస్తున్నారు. మరోవైపు పులివెందుల్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీ ప్రచారాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ఇక మరో గంటలో ముగుస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత పులివెందుల్లో మైకులు మోగబోనున్నాయి. ఇక ఆగస్టు 12న జరగబోయే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, గుడ్ ఈవినింగ్ ప్రియాంక. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు రెండు పార్టీలు కూడా ముమ్మరంగా కూడా ప్రచారం కొనసాగించడం జరిగింది. అయితే మరి ఈ యొక్క పులివెందులు, ఒంటిమిట్టకు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పులివెందుల నుంచి కూడా 11 మంది బరిలో ఉన్నారు. ఒంటిమిట్ట నుంచి కూడా 11 మంది ఈ జెడ్పీటీసీ ఎన్నిక బరిలో ఉండడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా కూడా చూస్తే ఇక్కడ రెండు పార్టీలు అయినటువంటి వైసీపీ కావచ్చు, టీడీపీ రెండు పార్టీలు కూడా ఓరినా కూడా ఈ ప్రచారము కొనసాగించడం జరిగింది. అయితే ఈ రోజు సాయంకాలం 5 గంటలకు కూడా ఈ ప్రచారము ముగిసినడంతో కూడా మరి అన్ని పార్టీలు కూడా ఇప్పటికే దాదాపు మండలం అంతా కూడా జల్లెడ పడడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుటుంబానికి ఆ మండలము, నియోజకవర్గం కూడా కంచుకోటలాగా ఉంది. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క నియోజకవర్గాన్ని వారు శాసిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసు యంత్రాంగము దాదాపు ఇప్పటికీ 550 మంది పోలీసు బలగాలను కూడా అక్కడ మోహరించినట్లు కూడా ఎస్పీ అశోక్ కుమార్ తెలియపరిచారు. అదే విధంగా 13 చెక్ పోస్టులను కూడా భారీ భద్రత మధ్య కూడా ఈ ఓటింగ్ నిర్వహించడానికి డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఎప్పుడెప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎవరైనా కూడా అల్లర్లకు బారిన పడితే కూడా వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు మరి స్థానికేతరులు బయట నుంచి వచ్చినటువంటి వారు ఎవరు కూడా లోకల్ గా ఉండకూడదని కూడా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూస్తే ఈ రేపు 12వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క జెడ్పీటీసీ ఎన్నికలకు అది కలెక్టర్, ఎస్పీ కూడా ఇరువురు భారీ భద్రత మధ్య కూడా ఈ యొక్క ఓటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రియాంక. రైట్ రాజు, థ్యాంక్ యూ.
మంచిర్యాల